సార్ ఇప్పుడు దాకా అయితే నెల్లూరు జిల్లాలో పెద్ద ప్రభావం అయితే లేదు. కానీ కొద్దిసేపటి కిందటే ఒక భారీ వర్షం పడటం జరిగింది నెల్లూరు నగరంలో. అలాగే చుట్టుపక్కల మొత్తం కూడా ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామాల ఇతర ప్రాంతాలంతా కూడా చెదురుమదురు జల్లులు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా దీని ఎఫెక్ట్ ఎక్కువగా తడ, సులూరుపేట, నాయుడుపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వాకాడు, కోట ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా దీని ప్రభావం అంటే కొద్దిగా ఎక్కువగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడే ఒక గంట నుంచి కూడా గాలులు వేగం కూడా పెరుగుతూ ఉంది. దాదాపు 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి కిందట రామేశ్వరంలో ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడి తమిళనాడు అయితే అతలాకుతలంగా ఉన్నాయి, చాలా భారీ వర్షాలు కురుస్తున్నాయి, రామేశ్వరం దగ్గర పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పి అక్కడ వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు చెప్పారు. అలాగే కన్యాకుమారి, రామేశ్వరం, పాండిచ్చేరి ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తూ చిగురుటాకులా వణికిపోతున్నటువంటి పరిస్థితి. బంగాళాఖాతం ఎండింగ్, అరేబియా మహాసముద్రం అక్కడ ఎండింగ్లో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండటం వల్లే శ్రీలంకలో కూడా విపరీతంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ప్రయాణికులు చాలామంది కువైట్ నుంచి వస్తూ కొంతమంది అక్కడ చిక్కుకుపోవడం జరిగింది. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి, అవన్నీ కూడా కువైట్ నుంచి కొలంబోకి వచ్చి శ్రీలంక ఎయిర్లైన్స్ కాబట్టి కొలంబో నుంచి మళ్ళీ చెన్నైకి రావాల్సి ఉంది. చెన్నైలో కూడా రేపటి రోజున ఫ్లైట్స్ ఉండకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. దాదాపు నెల్లూరు నుంచి చెన్నైకి ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. వాళ్ళ రాకపోకలన్నీ కూడా నిలిపివేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది ఇతర దేశాలు, అమెరికా, లండన్ ఇటువంటి దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. వాళ్ళంతా కూడా ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సముద్రంలో అలల ఉధృతి కూడా కొద్దిగా పెరుగుతుంది. మత్స్యకారులు ఎవరిని కదిలించినా కూడా కన్నీరు పెడుతున్నారు. దాదాపు 2 నెలలుగా చేపల వేట లేదు. ప్రస్తుతం మళ్లీ చేపల వేట ఆగిపోయింది. ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా సముద్రంలో పెద్ద గుంటలు పడిపోయాయి. ఈ రోజు వరకు కూడా మేము చేపల వేట సాగించలేదు. మళ్ళా ఈ తుఫాను కారణంగా అలల ఉధృతి బాగా పెరిగిపోయి మళ్ళా దీని ప్రభావం ఇంకొక 4 రోజుల పాటు మేము చేపల వేట సాగించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వం ఆర్థిక సాయం, ఇతర నిత్యావసర సరుకులు వంటివి అందిస్తుంది. కానీ ఎంతవరకు అవి మాకు ఉపయోగం? మేము ప్రతిరోజు వెళ్ళి పని చేసుకుంటే కొన్ని వేల రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాం. అలాంటిది ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చని చెప్పి మత్స్యకారులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా ఎలక్ట్ అయ్యారు. ఎలాంటి ఖచ్చితంగా మత్స్యకారుల కుటుంబాలకు తీవ్రమైనటువంటి కష్టం ఇది ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో వరుసగా తుఫాన్లు ప్రభావానికి లోనవుతూ వస్తుంది తీరం కూడా. ఇక కొంతమంది శ్రీలంకలో చిక్కుకున్నటువంటి వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారు కొంతమంది మనతో కూడా ఏబిఎన్తో కూడా మాట్లాడారు కదా. అసలు ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ఆ దేశంలో? సో వాళ్ళు అసలు ఇక్కడికి రావడానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? అసలు ప్రధానంగా శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. శ్రీలంకలో నుంచి ఫ్లైట్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. చెన్నైలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. చెన్నైకి రేపటి నుంచి కూడా ఏరోప్లేన్స్ అన్ని కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు రావాలంటే 2 మార్గాలు, జల మార్గం లేదా వాయు మార్గం. రామేశ్వరం నుంచి మామూలు పరిస్థితులు అయితే బోట్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ రోజున ఆ శ్రీలంకలో భారీ వర్షాల కారణంగా సముద్రంలో పెద్ద షిప్పులు కూడా వెళ్ళే పరిస్థితులు లేవు. అదంతా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం. శ్రీలంక మొత్తం భారీ వర్షాల కాలంగా కొలంబో అంతా కూడా మునిగిపోయి గందరగోళంగా ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్లో చిక్కున్నటువంటి మన నెల్లూరు కొంతమంది మనం మాట్లాడినప్పుడు వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో 2 వారాలు, 1 వారం రోజులు సెలవు పెట్టుకొని మన సొంత ప్రాంతాల్లో పనులు చూసుకుందాము, బంధువులు చూద్దాము, కార్యక్రమాల్లో, శుభ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు పాల్గొందామని వస్తే ఇక్కడే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాము. వాటర్ బాటిల్ కొనాలంటే 200 రూపాయలు పైగా వెచ్చించాల్సి వస్తుంది. ఫుడ్ లేదు. వాళ్ళంతా కూడా ఇంజనీర్లు, దాదాపు డబ్బు కట్టే డోకా ఉండదు. కానీ వాళ్ళ రోజున డబ్బు ఇచ్చినా కూడా ఎంత డబ్బు పెట్టినా కూడా ఫుడ్ దొరికే పరిస్థితి లేదు. ఇండియన్స్ అందరూ కూడా వందలాది మంది ఇండియన్స్ ఆ శ్రీలంకలో చిక్కుపోయి ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు శ్రీలంకతో మాట్లాడిన దేశ ప్రధానులు, ఇతర పెద్దలతో మాట్లాడి ఏదైనా ఆహారం వరకు ఏర్పాటు చేయగలరే. కానీ వాళ్ళనైతే ఇండియాకు తీసుకొచ్చే పరిస్థితులు అయితే మాత్రం ఎటు ఎక్కడ కూడా కనిపించడం లేదు. విమానాలు అయితే ఇప్పట్లో 1 వారం 10 రోజుల పాటు వచ్చే అవకాశాలు లేవు. కొలంబో అనేది దాదాపు అక్కడ ఒక హబ్బు లాగా ఉంటుంది. ఈ షిప్పులన్నీ కూడా పెద్ద షిప్పులు, వెజల్స్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే ఇతర ప్రాంతాలకు దుబాయ్ వెళ్ళే షిప్పులోకి అక్కడ కంటైనర్లు లోడ్ చేస్తారు. అవన్నీ కూడా అక్కడ తీసుకువెళ్తుంది. కొలంబోలో సీపోర్ట్లో వాటిని అన్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళే షిప్పుల్లో, వెజల్స్లో వాటిని పంపిస్తూ ఉంటారు. అలాంటి కొలంబో ఎయిర్పోర్ట్ అనేది ఒక హబ్, అది ఆ కంటైనర్ హబ్ మెయిన్గా. అలాంటి హబ్ అదంతా కూడా అక్కడ కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద శ్రీలంకలో కనీసం తాగటానికి నీళ్లు కూడా లేవు.
చాలా వెతలు పడుతున్నాం. ఇండియన్స్ వందలాది మందిని బస్సుల్లో కుక్కి తీసుకొచ్చారు. ఆ బస్సుల్లో నిలబడే పరిస్థితి కూడా లేదు. అలాగే ఒక భవనంలో తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. ఇక్కడ కనీసం వాటర్ కానీ, ఆహారం కానీ, టాయిలెట్స్ కానీ, నిద్రపోవడానికి అవకాశాలు కూడా లేవు. బెడ్లు లేకపోవడం వల్ల కొంతమంది చాలామంది షుగర్ పేషెంట్స్, బీపీ ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఆవేదన అయితే టయానికి ఫుడ్ లేక ఏ ప్రాణాలు పోతాయో అని చెప్పి భయపడే పరిస్థితి ఉంది. మరోవైపు గ్రామాల్లో వాళ్ళంతా కూడా నెల్లూరులో వాతావరణ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం కూడా ఇవాళ కావచ్చు, రేపు కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇటు నెల్లూరు కానీ, కొంత ప్రకాశం, అలానే చిత్తూరు, తిరుపతి జిల్లాలు. ఇక్కడ అధికార యంత్రాంగం ఏ మేరకు అప్రమత్తమయ్యారు ఇప్పటివరకు? ఎందుకంటే హోంమంత్రి అనిత గారు కూడా అధికారులతో మాట్లాడారు. సో మనం ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలి అనేటువంటి విషయం పైన. సో అధికార యంత్రాంగంలో ఎలాంటి కదలిక ఉంది, వారు ఏ రకంగా అలర్ట్ అవుతున్నారు? మొత్తం మీద పోలీసు, రెవెన్యూ శాఖ అంతా కూడా అలర్ట్ అయ్యారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది వాళ్ళంతా కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అవసరమైతే తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా కూడా దాన్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి హోమ్ మినిస్టర్ కానీ అలాగే ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు. దీంతో కలెక్టర్ హిమాంశు శుక్లా, అలాగే ఎస్పీ అనిత వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకార గ్రామాలన్నీ కూడా అలర్ట్ చేశారు. ప్రధానంగా కొన్ని గ్రామాలు సముద్రానికి, బకింగ్హామ్ కెనాల్కి మధ్యలో ఉంటాయి ఈ తీర ప్రాంతంలో. అలాంటి గ్రామాలపైన ఫోకస్ పెట్టారు. ఒకవేళ భారీ వర్షాలు పడితే ఎట్లాగైనా సరే వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి చర్యలు చేపట్టడం జరిగింది. మరోవైపు ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా చెప్పారు, ఎవరు కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది, అందరూ కూడా ఊళ్ళలో ఉండాలని చెప్పి. మరోవైపు కృష్ణపట్నం పోర్టులో 3 నెంబర్ ప్రమాద సూచిక ఎగరవేశారు. మొత్తం మీద అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. రైతులు మాత్రం వరి నారులు పోసుకున్నారు, అవన్నీ కూడా మునిగిపోతాయని చెప్పి బాధపడుతున్నారు. మరోవైపు నీటి కొండల్లాగా ఉన్నాయి సోమచల జలాశయం, కండలేరు జలాశయం, రిజర్వాయర్లు, సర్వేపల్లి, అలాగే కనిగిరి రిజర్వాయరు, మొత్తం కూడా ఇవన్నీ కూడా నీటి కొండలాగా ఉన్నాయి. చెరువులు అయితే 1150 చెరువులు ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. అవన్నీ కూడా దాదాపు 70% అబోవ్ ఉన్నాయి. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఈ చెరువు కట్టలు తెగిపోయి రాకపోకలకు అవాంతరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా జరగకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే మాత్రం దిత్వా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాలో మాత్రం కనిపిస్తోంది. ఇప్పుడే గాలుల తీవ్రత కూడా పెరిగింది, వర్షాలు కూడా పడుతున్నాయి. రేపు దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండబోతోంది. ఇటు నెల్లూరు